గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది సింధు మను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాడు మీటింగ్ అయిపోగానే ఫోన్ చేయిస్తానే బాయ్ ఒరే మను నేన్రా నీ ఫ్రెండ్ ఆర్సీని ఓవర్ యాక్షన్ చేయకు వీడాని బాబునే గుర్తుపట్టలేదు నువ్వు నేను ఒక లెక్క మీరెప్పుడు వచ్చారు ప్రయాణం సుఖంగా జరిగిందా నేనెక్కడికి వెళ్ళండి రా అరే ఇందాక నుంచి మీరు కనిపించకపోయేసరికి ఊరు వెళ్ళారు అనుకున్నానంటీ వెళ్ళలేదా వెళ్ళొచ్చు కదా ఆంటీ మను మాట్లాడటం మానేసట ఎందుకు ఆంటీ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ వాడు మళ్ళీ లేచి మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత చెప్తాడు అప్పటి వరకు వాడిని డిస్టర్బ్ చేయకండి ఆంటీ అవునవును వాడు ఇప్పుడు మౌనముద్రలో ఉన్నాడు మను 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 ఓ మై నసన్ మౌన ముద్ర అంటే మాట్లాడడం మానేస్తారు కానీ నవ్వుతారు సైకిల్ చేస్తారు కదా ఏదో విధంగా కమ్యూనికేట్ చేస్తారు కదరా ఇది కొంచెం అడ్వాన్స్ ముద్ర ఏమీ కదలు ఆ పిచ్చి చూపులు తప్పితే రేయ్ నిజం చెప్పండి రా మళ్ళీ వీడికి మందు పోసి హెల్త్ పాడు చేయలేదు కదా ఆంటీ మీరు కట్టుకున్న చీర మీద ఒట్టు మీరు పెట్టుకున్న నగల మీద ఒట్టు మేమేం చేయలేదా ఆంటీ చేయలేదు ఆంటీ మీకు అంకుల్ చెప్పలేదా మనుకి మనసులో ఏదో కోరికుందంట అది తీరడం కోసం పిడమర్తి అనే ఊర్లో ఓ పింజారి బాబా దగ్గరికి వెళ్ళాడు అక్కడ బాబా మౌనముద్రలోకి పంపించేశాడు అంటే వీడు ఆ ప్రేమించిన అమ్మాయి కోసం ఈ మౌన ముద్ర వ్రతం చేస్తున్నాడు కాబట్టి నా తక్షణ కర్తవ్యం వీడి వ్రతాన్ని డిస్టర్బ్ చేయడం ఆంటీ ఏమైంది కాలు బెండ్ అయింది బెణకింది అయ్యో ఆంటీ వీడేంటి కన్న తల్లి కాలు బెణకినా కనీసం కదలటం లేదు కదలనండి చిప్పు ఫార్మట్ అదేరా ఆంటీ కాలు బెండ్ అయింది కదా చిప్స్ తినమంటున్నాను తగ్గిపోద్ది నీ మొహం మను నువ్వు వ్రతాలు చెయ్యి పూజలు చెయ్యి కావాలంటే యాగాలు కూడా చేసుకో ఏం చేసినా నేను చూసిన అమ్మాయి మెడలో తాళి కట్టకుండా తప్పించుకోలేవు ఇది నా శాసనం ఈవెంట్రా బాబు బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్పిపోయింది టేక్ ఇట్ ఈజీ యార్ వీడికి మెమొరీ వచ్చి ఆ ఉషతో పెళ్లి జరిగినప్పటి సంగతి కదా ఒరే యాక్టింగ్ చేసిన చాలు ఇంకా లేగరా బాబు అమ్ము పెట్టుకుంటేనే బెటర్ ఒరేయ్ ఇప్పుడు వీడికి ఆకలేస్తుందేమోరా ఆకలా ఇప్పుడు వీడికి ఏం పెడదాంరా వీడిప్పుడు ఏం తినడురా తాగుతాడు ఏం తాగుతాడు బీరా విస్కా ఒరే వెదవా బొట్టును వెళ్ళి చప్పరిచ్చే పసిపిల్లోడు బీరు బ్రాండ్ ఎలా తాగుతాడురా వీడు కేవలం ఇప్పుడు పాలు తాగుతాడు పాలు తాగుతాడా ఇప్పుడు వీడికి ఎవరు పెట్టాలి ఐ మీన్ ఎక్కడ ఉంది తేవాలని ఒరేయ్ వెళ్ళి కిచెన్ లో ఉంటే తీసుకురాపో గిన్నెలో తెమ్మంటావా గ్లాస్ లో తెమ్మంటావా రేయ్
గిన్నెలు గ్లాసులు కుదరవు, వెళ్ళి బాటిల్లో పట్టుకురాపో. వెళ్ళు త్వరగా. అలాగే, నువ్వు కానీరా. మను, ఒరే మను, ఈ మనుగాడు వ్రతాలు పూజలు చేసి ఎలాగైనా ఆ షీలా మిళ్ళ తాళి కట్టాలని చూస్తున్నాడు. అది జరగని పను. ఏమిటిది చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది? ఏమై ఉంటుందబ్బా? లక్ష్మి, లక్ష్మి, ఏంటి? ఏదైనా సమస్య? ఏమిటి అలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? అవును, సమస్యే. జీవన్ మరణ సమస్య, చావోరేవో తేల్చుకోవాల్సిన సమస్య. అదేంటో నాతో చెప్పు, నాకు తోచిన అడ్వైజ్ ఇస్తాను. నా గురించి నేను చెప్పుకోకూడదు గాని నేను చాలా తెలివైన వాడిని తెలుసా? నా సమస్యని పరిష్కరించడానికి మీ తెలివితేటలు పనిచేయవు, పనికిరావు. లక్ష్మి, ఎక్కువగా మాట్లాడు. ఈ లోకంలో ఈ రావుని పనికిరావు అన్న మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఏం చేస్తారు? మేము తెలుగు సినిమాలు సీరియల్స్ చూస్తామండి. పగ ప్రతీకారాలు అన్న వర్డ్స్ మాకు తెలుసు. బీ కేర్ఫుల్. గో టు హిల్. హిల్లా అంటే నేను ఇప్పుడు కొండెక్కాలా? ఇంగ్లీష్ కూడా రాదా? నరకానికి వెళ్ళండి. ఓహోహో, నీ ఇంగ్లీష్ సంతకెళ్ళా. నరకాన్ని హిల్ అనరే, హెల్ అంటారు. అలాగా? అయితే గో టు హెల్. నువ్వు నా భార్యవు కదా, నువ్వు కూడా రాకూడదు. దీనికి ఇంగ్లీష్ పిచ్చే కాదు, రాను రాను మూడంటే గౌరవం కూడా లేకుండా పోతుంది. టూత్ పేస్ట్ బాత్రూమ్ లో ఉంటుంది. అదేంటో అలా అన్నా? పళ్ళం చూపెట్టావు కదా, తోముకోవాలేమో అనుకున్నాను. నేను టూత్ పేస్ట్ కోసం ఏం రాలేదు. మరి ఇంక దేనికోసం వచ్చావు? అది కిచెన్ ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను. అబ్బా, ఎంత విశాలంగా ఉందో వదినా, చాలా బాగుంది. ఇదేంటి వదినా? ఓవెన్. ఓ, మరి ఇదేంటిది? గ్యాస్ స్టవ్, మంట వస్తుంది, జాగ్రత్త. ఓహో, ఈ గిన్నెలో ఏంటి? పాలు, మిల్క్, దూద్. అదే నాకు కావాల్సింది. ఈ వెధవన సాపి నీకేం కావాలో చెప్పు. ఈమెకి ఏమని చెప్పాలి, ఎందుకని చెప్పాలి, ఎవరికని చెప్పాలి, మైండ్ లేదు, ఫిక్స్ అవ్వలేదే. వదినా, ఆంటీ మిమ్మల్ని పిలుస్తుంటే మిమ్మల్ని పిలుద్దాం నేను వచ్చాను, వెళ్ళండి. నాకేం చెవుడు లేదు. అదిగో చూసారా, పిలిచారు, వెళ్ళండి. అమ్మయ్యా, ఈమెకి పని బాట ఏముండదు, ఎప్పుడు కిచెన్ లోనే ఉంటది. వదినా, అది పాలు పిల్లిని తాగకుండా కాపాడుతున్నాను. ఏంటది? పిల్లి పాలను తాగకుండా కాపలా కాసారని చెప్తున్నాను. ఉంటానా? పిల్లి పాలు తాకుండా కాపలా కాసానంటాడు, మరి పాలేమైపోయాయి? వీడు తాగేసాడా ఏంటి వెకిలి మొహం? రే, పాల ఎఫెక్టే, వీడు గుడ్లు కదుపుతున్నాడు. అవునా? పెళ్ళయ్యాక చేయాల్సిన పనులు వీడు మనకు పెళ్లి కాకుండానే చేయిస్తున్నాడు రా. పాలు పట్టించడం, చేటీలు ఉతికించడం. ఒరేయ్ ఆగో. ఒరేయ్, అంత వాసన చూడక్కర్లేదు. పైన ట్యాంక్ నింపి కింద ట్యాంక్ ఖాళీ చేశాడు. అంటావేంట్రా, మళ్ళీ ఏమైంది? ఒరేయ్, వీడికి పాలు సరిపోనట్టున్నాయిరా. ఏనుంది ఎవరు పాలు? ఇంకెక్కడ ఉంది ఎవరు?
చూడరా ఇలా తయారైనట్టు బాడీ కూడా కదిలిస్తున్నాడు రా. ఒరే ఆపరానికి దండం పెడతా. ఒరేయ్, ఒకసారి పట్టుకో. ఆపరా. ఆపు. మళ్ళీ ఎడుతున్నావు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదే. ఏంటన్నా ఆపరా. పాలు తాగుతున్నావా? అయ్యగారు ఒక ఇడ్లీ. చాలు చాలు. అమ్మా ఇడ్లీ. అమ్మా మీకు. నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వచ్చారే గిచ్చారే కలాసి అట్టాసి దుబాసి. మీ పెళ్లిలో జబర్దస్త్ కమిడీని షో పెట్టేస్తారట. మళ్ళీ ఆకర్షెందుకురా దండగా, మీరిద్దరు చాలరు. చాకు హలాకు చిరాకు అచ్చారే విచారే. ఇప్పటికైనా అర్థం చేసుకున్న చాలా థ్యాంక్స్ అంటున్నారు. హరరి కినారి జపారే జట్టారే విచారే. ఆలోచించింది చాలు, టిఫిన్ చేయమంటున్నారు. నిన్న సిటీలో ముగ్గురు యువకులు ఒక యువతిని కిడ్నాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ అయిన యువతి ఆ యువకులు చెప్పిన షరతులకు ఒప్పుకోకపోవడంతో ఆ ముగ్గురు యువకులు ఆ యువతిని హత్య చేసినట్టు సమాచారం. ఆలస్యంగా తెలిసిన ఈ సంఘటన సంచలనాన్ని సృష్టించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైందమ్మా? డైటింగ్ మమ్మీ. హలో సింధు, చెప్పు. నేను అర్జెంట్ గా మనతో మాట్లాడాలి. కుదరదు, వాడు అర్జెంట్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. నిజం చెప్పు, మను క్షేమంగానే ఉన్నాడు కదూ? సింధు, వాడిక్కడ హాయిగా ఉన్నాడు. వాడి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. మళ్ళీ ఫోన్ చేస్తానుండు. బాయ్. ఇదేంటి, అసలు మనునే లైన్ లోకి రావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మమ్మీ, నేను సిటీకి వెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచి, ఈ కాలం ప్రేమకి బొత్తిగా స్టాండర్డ్ లేకుండా పోతోంది. ఆ షీలా వీడి ప్రేమని ఓపెన్ మార్కెట్ లో బేరం పెట్టేసింది. ఈ వెర్రి బాగులోడు దానికోసం పూజలు వ్రతాలు చేస్తున్నాడు. చెప్పు. నేను మేడం షీలాని. తెలుసు మేడం, డబ్బుకి ఇబ్బందిగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. మను కోసం మీరు నాకు ప్యాకేజ్ ఇస్తా అన్నారు. ఆ విషయం గుర్తుందా? నేనేవి మర్చిపోలేదు, గుర్తున్నాయి. మరి నాకు సహాయం చేయాలి కదా. అది జరగాలంటే మనం కలుసుకోవాలి. కలుసుకుందాం మేడం. ఓకే,
ఇవాళ మధ్యాహ్నం కలుస్తున్నాం. ఎక్కడా? రెస్టారెంట్లోనేనా? అక్కడే, మనం ఎప్పుడు కలుసుకునే చోటే, సరేనా? థ్యాంక్స్ మేడం. మిమ్మల్ని చూస్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. అలాగా, మధ్యాహ్నం కలిసినప్పుడు తనివి తీరా చూసుకో. బాయ్, ఉంటాను. ఓరి నాయనో, ఈవిడ గారి ఈ వేళప్పుడు ఎక్కడికి వెళుతోంది? ఎవరిని కలుస్తోంది? అసలేం జరుగుతోంది? ఒరేయ్, గాడిదలా ఉన్నావు. ఈ ప్యాంట్లు తడుపుకోవడం ఏంట్రా? నిన్ను త్వరగా సెట్ చేయకపోతే నీ ప్యాంట్లు షర్ట్లు ఉతికి నా చేతులు పోయేలా ఉన్నాయి. ఈ టైంలో ఎవరు? ఏదో బతుకు. ఎవరండి అది? నేను నర్సమ్మని. మీరా? ఏంటి పని? తలుపు తడితే తీయకుండా ఏంట్రా ప్రశ్న? తలుపు తీస్తాను, కాసేపు ఆగిరండి. తలుపు తీస్తావా? తలుపు బద్దలు కొట్టుకొని రానా? వద్దులేండి, నేనే తీస్తాను. వామ్మో, సబ్బు. మనుగాడు గురించి తెలిసిపోయిందా ఏంటి? వామ్మో. ఈ లాండ్రీ షాప్ ఏంట్రా? మను ప్యాంట్లు, షర్ట్లు, బనియన్లు. నువ్వెందుకు ఉతికావు అని అడుగుతున్నాను. ఉతకాల్సి వస్తే ఉతుకుతున్నాను. మీ దగ్గర ఏదైనా సబ్బులు ఉంటే ఇవ్వండి. అవును, తలుపు తీయడానికి ఇంత టైం ఎందుకు పట్టిందిరా? నేను బాత్రూమ్ లో ఉన్నాను, మీరు పిలిచింది వినపడలేదు. వినపడకుండానే ఆన్సర్ చెప్పావా? అవును, ఈ అవతారం ఏంట్రా? స్నానం చేస్తున్నాను, బట్టలు తడిచాయి. బట్టలు వేసుకుని స్నానం చేస్తున్నావా? ఒరే యదవా, నీకు ఇల్లు వాకిలి లేదట్రా? మా ఇల్లే దొరికిందా స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి? వామ్మో, మీరు మామూలు మనిషి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ లాగా క్వశ్చన్స్ వేస్తున్నారు. ఒరేయ్, వీడేంట్రా విగ్రహంలాగున్నాడు? మౌనవ్రతం కదా, కాస్త బిగుసుకుపోయాడు. ఒరే మను, మను, మౌనవ్రతం అంటే మాట్లాడకూడదు. నవ్వొచ్చు, సైగ చేయొచ్చు, నడవచ్చు, పరిగెట్టొచ్చు. దురద పెడితే గోక్కోవచ్చు కూడా. మను, ఒరే మను, మను. బామ్మ, వీడి మౌనవ్రతం చాలా డిఫరెంట్. సుకుమార్ సినిమా లాగా సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. ఒరేయ్, వీడిది మౌనవ్రతం కాదేమోనని అనుమానంగా ఉందిరా. మతి భ్రమించిందేమో అనిపిస్తుంది. అమ్మో, ముసలిది కనిపెట్టేలా ఉంది. అబే, అదంతా మీ భ్రమ. వాడికి అలాంటివేవి లేవు బామ్మ. మరి మాట్లాడేందుకు? మాట్లాడతాడు, నేను మాట్లాడిస్తాను. ఎప్పుడు? మౌనవ్రతం అయిపోయిన తర్వాత. ముగ్గురికి ముగ్గురు మధ్యస్థిమిత లేని వాళ్ళలాగా తయారయ్యారా? అవును, ఆ మూడోవాడేట్రా చెవిపోగోడు? నేను ఇక్కడే ఉన్నాను బామ్మ. వచ్చాడు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఆ పింజారి బాబా దగ్గరికి. అతను మీ డయాబెటీస్ కూడా మందిస్తారని చెప్పాడు. నిజమా?
కాకపోతే ఆ మందేసుకున్న వారం రోజులు నోరు మూసుకొని ఉండాలంట మనులాగా. ఉంటారా? నాకేం అక్కర్లేదు. నా ఇంగ్లీష్ మందులు నాకున్నాయి. ట్రై చేయండి బామ్మ. అక్కర్లేదు. యాదవల్లారా ఎల్లవే ముసల్లానా. డోరీరా అమ్మా ముసలు తెలిపోయింది. అమ్మయ్య ఈ ముసల్దాని బాధ తప్పిందిరా బాబు. ఒరే రాజుగా, నేను డాక్టర్ మేల్కోటి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ సిటీలోనే పెద్ద సైకియాట్రిస్ట్ అతను. సాయంత్రం వెళ్తున్నావు. అవును, నువ్వు ఇంకెందుకు ఖాళీగా ఉన్నావు? మిగిలిన గోసులు కూడా పిండే. అవును కాదు, మర్చిపోయాను. నీకు ఎలాంటి ప్రేమ్ నగర్ కావాలి? ఇల్లంతా ప్రేమ కారుతూ ఉండాలి. వర్షాకాలం ఇబ్బంది అవుద్దేమో. ఏ గోడ తాకినా, ఏ డోర్ తాకినా ప్రేమ ప్రేమ అని వినబడాలి. తాజ్ మహల్లా, గోల్కొండ కోటలాగా. ఓహో, ఎకో సిస్టమ్ కూడా కావాలన్నమాట. చాలా ఖర్చు అవుద్దే. రే సుందరం, కామెంట్లు ఆపి సీరియస్ గా మాట్లాడు. తప్పండి, అల్లుడు గారిని అరేగిరే అనకూడదు. ఎవడి లెవెల్ని బట్టి వాడు మాట్లాడతాడు అత్తయ్య. జోబులు కొట్టేవాడికి ఎంతకన్నా మంచి లాంగ్వేజ్ వస్తుందా ఏంటి?